ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా దురంధర్ ది రివెంజ్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రెండు సినిమాలు కలిపి 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. దురంధర్ సీక్వెల్ ఒరిజినల్ చిత్రాన్ని అధిగమించడమే కాకుండా థియేటర్లో భారీ తేడాతో వసూలు రాబడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దురంధర్ 2 సినిమా దుమ్ము రేపుతుంది. ఉగాది కానుక రిలీజ్ అయిన దురంధర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఇంట్రెస్ట్ డ్రామాతో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దురంధర్ 2 సినిమా ఇప్పటికే అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. హిందీతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ మూవీకి రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఆదిత్యధర్ తెరకెక్కించిన దురంధర్ 2లో రణవీర్ సింగ్ పాత్ర హైలైట్ గా నిలిచింది. అలాగే ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి, గౌరవ్ జేరా, దివినిష్ పండోర్, సౌమ్య టాండన్, అశ్విందర్ ఇలా చాలా మంది స్టార్స్ ఈ మూవీలో వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల మార్క్ ను దాటేసింది. కాగా ఇంతకు ముందు విడుదలైన దురంధర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము రేపుతున్న దురంధర్ సినిమాకు సీక్వెల్ గా దురంధర్ 2 సినిమా వచ్చింది. దీన్నే దురంధర్ ది రివెంజ్ పేరుతో తీసిన సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 1000 కోట్లకు దాటి ఈ కలెక్షన్లు వచ్చినట్టుగా కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి దురంధర్ సినిమా కూడా 1000 కోట్లు, ఈ మొత్తం దురంధర్ సీక్వెల్గా వచ్చినా కూడా మరో 1000 కోట్లు కలిపి మొత్తం ఇప్పటికే 2000 కోట్ల కలెక్షన్ దాటడం కూడా సినీ రంగంలో కూడా విశేషంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. దీని సీక్వెల్గా తీసిన దురంధర్ 2 కూడా ఇప్పుడు హిందీ, తెలుగు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కావడం కాకుండా కలెక్షన్ల సునామీని కూడా సృష్టిస్తుంది. హీరోగా రణవీర్ సింగ్ అద్భుతమైన నటన ప్రదర్శన క్రమంలోనే సినిమా మరింతగా హైలైట్గా మారిందనే చెప్పవచ్చు. బ్లాక్ బస్టర్గా నిలిచింది కూడా. ఈ దురంధర్ 2 సంబంధించి కూడా ఇప్పటికే మేకర్స్ స్పందించు ఇది చిన్న సినిమా అయినప్పటికీ కూడా ప్రేక్షకులు భారతదేశ వ్యాప్తంగా చూపిస్తున్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాము ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ ఉన్న రోజులు తీస్తూనే ఉంటామని కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆదిత్యధర్ కూడా ఈ దురంధర్తో పాటు దురంధర్ 2 ఈ 2 సినిమాలు కూడా డైరెక్టర్కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో దురంధర్ నేపథ్యంలోనే ఇక్కడ తెలుగులో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినప్పటికి కూడా దురంధర్ సినిమా ముందు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వెలవెలబోయిందనే అభిప్రాయం తెలుగు టాలీవుడ్ వర్గాల్లో కూడా వ్యక్తమైంది. ఒక బాలీవుడ్ అని కాకుండా టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఇలాంటి అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని దురంధర్ ప్రకంపన సృష్టిస్తున్న క్రమంలో దీనిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఇలాంటి సినిమాలు ఎంతో అవసరం అంటూనే సినీ రంగంలో సీనియర్లు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ సినిమాను మెచ్చుకోవడం మరొక విశేషం.